విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో మరో కొత్త చాప్టర్ ఓపెన్ అయింది. ఎన్ఐఏ విచారణలో సిరాజ్ ఇచ్చిన ఇన్ఫోతో అరెస్టుల పర్వం స్టార్ట్ అయింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. విజయనగరంతో పాటు పలు రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిన సిరాజ్ గ్యాంగ్ కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా మరో ఇద్దరు సిరాజ్ గ్యాంగ్ మెంబర్స్ ను అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. ఇద్దరు సోషల్ మీడియా అకౌంట్స్ లోని మిత్రులతో పాటు ఆన్లైన్ చాటింగ్ మెసేజ్లను రిట్రీవ్ చేసి పరిశీలిస్తున్నారు. తనతో కలిసి పనిచేసేందుకు టీంను సిద్ధం చేయాలని ఫర్హాన్ ను సిరాజ్ కోరినట్లు గుర్తించారు. సిరాజ్ తో దోస్తీ తర్వాత ఫర్హాన్ ఎవరెవరిని కలిశాడు, ఎక్కడెక్కడికి వెళ్లాడు అన్న దానిపై ఆరా తీస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఇప్పటికే సిరాజ్ ఉర్ రెహమాన్, సయ్యద్ సమీర్ పోలీస్ కస్టడీ ముగిసింది. 6 రోజుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి 2 రోజులు విచారణకు ఏమాత్రం సహకరించని నిందితులు 3వ రోజు నుంచి నోరు విప్పారు. నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా బాంబు పేలుళ్లకు మాస్టర్ ప్లాన్ వేసినట్లు గుర్తించారు ఎన్ఐఏ అధికారులు. సౌదీ, ఒమన్ సహా ఇతర దేశాల హ్యాండర్లు టచ్ లో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ లో పేలుళ్లు జరపాలని సౌదీ హ్యాండ్లర్ సూచించినా ప్రశాంతమైన విజయనగరమే తన లక్ష్యమని వారికి సిరాజ్ చెప్పినట్లు తెలుస్తోంది. పేలుళ్ల కోసం విజయనగరంలో 4 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు సిరాజ్ వెల్లడించినట్లు సమాచారం. ఎన్ఐఏ విచారణలో సిరాజ్ ఇచ్చిన ఇన్ఫోతో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.